గొప్పవాడైనా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, పోలీసు అయినా, రాజకీయవేత్త అయినా, ప్రభుత్వ ఉద్యోగి అయినా, ఇంజనీర్ అయినా, డాక్టర్ అయినా, యాక్టర్ అయినా, ఎవరైనా కానీ ఈ మాట అనుకుంటే చదవండి. మా సామర్థ్యము మా బాహుబలము ఏమంటారంట? మా సామర్థ్యము మా బాహుబలము ఎంత భాగ్యము మేము కలిగి బ్రతుకుతున్నామంటే అనుకుందరేమో. ఏమంటారంట వాళ్ళు? మా భాగ్యం, మా సామర్థ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒక పాపని అడిగారు, అమ్మా నువ్వు ఎంబీబీఎస్ సీట్ సంపాదించు, ₹1 చెల్లించకుండా ఎలాగా సంపాదించగలిగి, ఎలా సాధించగలిగావంటే దేవుని దయ వలన. ఏవలన? దేవుని దయ వలన. దాంతోపాటు దేవుడు నాకు సహాయం చేసి కావలసినవన్నీ కూడా అనుగ్రహించడం వల్ల అని చెప్పింది. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమంటారు? మా సామర్థ్యం వలన. అమ్మా ఏదో మాట అందించు. మా బాహుబలము వలన, ఈ మా సామర్థ్యం వలన, మా బాహుబలం వలన మాకు ఇంతటి సామర్థ్యము కలుగ చేసాను అని అనుకుందరేమో. మీ దేవుడైన యెహోవాను ఏంటంట? మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? జ్ఞాపకము చేసుకొనవలెను. ఏం చేశారు మరి? జ్ఞాపకం చేసుకోవాలంటే వాళ్ళు ఏం చేసినట్టు? మర్చిపోయినట్లు. పెళ్లికి వెళ్తాం, సకుటుంబ సపరివార ముంగా వెళ్తాం, అవునా? ఒక ఉత్సవానికి వెళ్తాం, ఒక పండుగకి వెళ్తాం, కుటుంబాలుగా వెళ్తాం. కానీ దేవుని సన్నిధిని ఆరాధించేటప్పుడు అందరూ ఎందుకని? ప్రైజ్ లార్డ్, ప్రార్థన రయ్యా అంటే నా పనులు మీరు వెళ్ళండి. ఎవరు? నాకు పని ముందులే మీరు వెళ్ళండి, నాకు కుదరదు, నాకు అర్జెంట్ పని ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీడికి చెప్పే సాకులు మన సామర్థ్యం వలన ఏమీ లేదు. కేవలం ప్రతి విషయంలో దేవుడికి ఏం చేయాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. దేవుని మరిచిపోకూడదంట. దేవుని మీద తిరగబడకూడదంట. దేవుని మీద సడగకూడదంట. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చదవండి. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము ఎక్కడ చదివాము? 8 18 చదివా? 9వ అధ్యాయం 4వ వచనం నుంచి. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును మీరు స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి వాళ్ళు అంటారండి, యెహోవా నా నీతిని బట్టి ఏమన్నాడండి? మనం ఒకవేళ కానానులో ప్రవేశిస్తున్నాం అనుకోండి, లేదా రక్షణ పొందుకున్నాం, బాప్తిస్మం ఏం చేసి పొందాం, సేవకులమే అయ్యాం అనుకోండి, ప్రభు పరిచయం చేసేవాళ్ళు మేము, గొప్పవారు మేము. కానీ నా నీతిని బట్టి ఎవరు అంటారు ఈ మాట? నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని నీవు అనుకొనవద్దు. ఎవరి మాట చెబుతున్నారు? ఎవరు చెబుతున్నారు? దేవుడైన యెహోవా మోషే ద్వారా పలుకుచున్న మాటలు. మళ్ళా మాట చదువు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత ఈ దేశాన్ని నీవు స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి యెహోవా అంటున్నాడు కదా. అప్పుడు ఆ మాట ఏంటంటే యెహోవా అంటున్నప్పుడు ఆ మాట అక్కడ ఆపాల. యెహోవా అన్నప్పుడు కలిపి చదివినప్పుడు ఏమవుతుందంటే దానికి అర్థం పోతుంది. యెహోవా అంటున్నాడు కదా, వాళ్ళు అనుకుంటున్నారు కదా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకోవద్దు, నీవు సాధించిన అనుకోవద్దు, నా గొప్పతనం వల్ల అనుకోవద్దు, నా మంచి ప్రవర్తన వల్ల అనుకోవద్దు, నా నీతి వలన ప్రవర్తన అనుకోవద్దు, నా కష్టం వలన అనుకోవద్దు, నా తెలివితేట వలన అనుకోవద్దు, నా గొప్పతనం వలన నీవు ఎన్నడూ కూడా అనుకోనవద్దు. దేవునికి స్తోత్రం. అనుకుంటే నేను సంపాదించాను, నా తెలివితేటలు. దేవునికి స్తోత్రం.
అంటారంటే మేము సంపాదిస్తున్నాం, నువ్వు సంపాదించి చూసి మాకు కనపడటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదంట, మేము ఒక కెపాసిటీకి వెళ్ళాము, మేము ఒక పొజిషన్కి వెళ్ళాము, మేము ఒక గొప్పతనానికి వెళ్ళాము, నువ్వు చేసి చూపించావు. దేవునికి స్తోత్రం. ఎవరి వలన? దేవుని వలన. నీవు అనుకున్నావా? నేను సాధించాను అనుకున్నావా? పతనం అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఎవరికి విరోధంగా మాట్లాడావు? నీ దేవుడిని యెహోవాకి విరోధంగా నువ్వు మాట్లాడి ఉన్నావు. దేవుని శోధించడం అంటే పాపం చేయడం కాదండి. మనలో నుంచి వచ్చే ప్రతి ఒక్క అవిధేయత, ఒక ఆలోచన వల్ల దేవుని శోధించే వారమై ఉంటున్నాం. చదవండి. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచుండెను. నీవు వారి దేశంలోకి వచ్చి దానిని స్వాధీనపరుచుకొనుటకును నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను కారణము కాదు. నీ నీతి వలనైనను నీ యథార్థతను బట్టి చేశారనుకోవద్దు. దేవునికి స్తోత్రం. అందుకని భక్తుడైన యోబు తన భార్యని నీ యథార్థతను విడిచిపెట్టి చావరాదంట. దేవునికి స్తోత్రం. దేవుని దూషించి చావరాదంట. అంటే ఒక మనిషి యథార్థతను విడిచిపెడితే ఏమవుతాడు? చనిపోతాడు. కానీ యథార్థత అనేది దేవుని సంబంధమైనది. మనం యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తమ్ముడు తడవాలైనా ధర్మాన్ని మనం ధర్మం ప్రకారంగా మాట్లాడాలి. మా రక్త సంబంధం అన్న, తమ్ముడు, తండ్రి, చెల్లో, కూతురు, కొడుకు లేదా పిల్లో అనుకుని వారి సపోర్ట్ గా మాట్లాడినప్పుడు తప్పును తప్పుగా ఖండించకుండా వారికి సపోర్ట్ చేస్తే ఆ పాపములో మనం కూడా మనం భాగవతులమై ఉంటాం. అందుకని చూడండి, ఈ జనముల చెడుతనం బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటలు స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారు నీ యొద్ద నుంచి వెళ్ళగొట్టుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వ వచనం, 6వ వచనం. ఎవరంట? మీరు లోబడనొల్లని వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇవ్వడని నువ్వు తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. మన నీతిని బట్టి మన రక్షణ పొందలే, మన యథార్థతను బట్టి దేవుని కృపను పొందుకోలే. మనం చాలా మంది ఏమైనా ఫీల్ అవుతుంది తెలుసు, వారు ఎలాగా వాళ్ళు దాంతో వాళ్ళు ఏకీపిస్తారంటే మన ఈ నీతిని బట్టి, మన యథార్థతను బట్టి, మనం చేస్తున్న భక్తిని బట్టి, మనం ఉంటున్న పరిశుద్ధతను బట్టి, మనం నడుస్తున్న జీవితాన్ని బట్టి మనం ఇలా కలిగి ఉన్నామని అతిశయపడుతుంటూ ఉంటారు. అలాగే అతిశయపడవద్దంటున్నాడు. కింద చదవండి. అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞప్తికి తెచ్చుకో, దాన్ని మరిచిపో. దేవుడికి స్తోత్రం. దేవుడికి విరోధంగా చేసిన కార్యాలు ఏం చేయాలంట? మరిచిపోవాలా? అయ్యో, దేవుడికి విరోధంగా నేను ఇలాగ ప్రవర్తించానే. దేవుని వాక్యము తేట తెల్లగా మనకి వినపడుతుంది, కనపడుతుంది. ఏదో ఒక రూపాన దర్శిస్తాడు దేవుడు. టీవీ ద్వారానో, కడపత్రిక ద్వారానో, రేడియో ద్వారానో, పేపర్ ద్వారానో, లేదా వాక్యము ద్వారానో, పరిశుద్ధ గ్రంథం చదవటం ద్వారానో దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు ఆ ప్రకారంగా మనం జీవితం లేనప్పుడు దాన్ని ఆ ప్రకారంగా మనం చేయాలనుకుని మనసు మనం లోబడినప్పుడే దేవుని నీతిని నెరవేర్చిన వారమై ఉంటాం. ఆ ప్రకారంగా చేయకుండా మనము నీతిని, మన స్వభావాలను, మన ఆలోచనను, మన తలంపులన్నిటిని కూడా దేవుడి నీతికి విరోధంగా ఉంటూనే దేవుణ్ణి ఆరాధిస్తున్నాము, దేవుణ్ణి స్తుతిస్తున్నాము, భయభక్తులు కలిగి ఉంటున్నామని అనుకుంటూ తృప్తి పడుతూ ఉంటాం. కానీ మనం దేవుని శోధించే వారంగా ఉన్నామంట. భక్తి చేస్తూనే ఉన్నాం, ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఒక విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్పాడంట.
ఇంచుమించుగా రాజమండ్రి ఆ ప్రాంతంలో ఆ పిల్లోడికి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటాయి అంట. అరే ఇలా రా, పాస్టర్ గారు వస్తారు, ఆయన్ని గదిలో ఉంచాలి, ఆయనకి మంచినీళ్ళు కావాలన్నా, ఆయనకి ఏం కావాలన్నా, ఏం చేయాలన్నా ఆయన అడిగిన ప్రతిదీ కూడా నువ్వే తెచ్చిపెట్టాలా. ఆయన ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉండాలా, ఆయన ఎక్కడ కూర్చోచ్చు అక్కడ కూర్చోవాలి, వసతులన్నీ నువ్వే చూడాలని చెప్పేసి ఒక బొడ్డోడికి చెప్పారంట. ఆడికి చెప్పారండి, పెద్దోడు మేము చేయాలి కదంటే ఏ చెప్పినా చేస్తాడని నమ్మకంతో సేవకుడు అలా పెట్టాడు. అయితే దేవుడి వాక్యం రాత్రిపూట సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాత్రిపూట సువార్త ప్రకటించి వస్తుంటే రెండో రోజు వాక్యం చెప్పిన తర్వాత బాగా కొన్ని వేల మంది వచ్చారంట. దేవుని వాక్యాన్ని ప్రకటించాడు, విన్నారు, కొంతమంది ఆలకించారు. ఆలకించిన తర్వాత బైబిల్ తీసుకున్నాడంట. ఆ పాస్టర్ గారు బైబిల్ కూడా తీసుకొని ఆయన కావాల్సిన వాటర్ బాటిల్ కూడా చేతితో పెట్టుకుని వస్తా ఉన్నాడట. నడిచి వచ్చే స్థలంలోనంట వస్తూ ఎలా వాక్యం విన్నావా అన్నాడు. విన్నానులే, ఏదో చెప్పేవులే అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఏంటంట అన్నావు అన్నాడు. బాగలేదా, బాగా చెప్పలేదు నేను అన్నట్టు. ఇది యావరేజ్ చెప్పి ఇది అలా మాట్లాడాడు. అవును కానీ ఆ సొక్కాకు బటన్స్ ఊడిపోయింది కదా, నువ్వు రౌడీవా? ఆ సొక్క వెనకలాక్కుంటున్నావేంది అంటే, ఆ సొక్క వెనకలాక్కుంటున్నావేంది? అది దేవుని బలిపీఠమని నీకు తెలియదా? నువ్వు దేవుని సేవకుడు కాదా? దేవుని బలిపీఠం మీద నుండి నీ శరీరం ఎలా ఉందో నువ్వు చూసుకోలేదా? సొక్క అటలాగుతున్నావు, రౌడీ గోడలా లేనట. సేవకుడు కాదా నువ్వు? దేవుని వాక్యం ప్రకటించినప్పుడు ఒకసారి చూసుకుని నిన్ను నువ్వు ఎట్లా చేసి ఉన్నావని చెప్పినప్పుడు అంట సేవకుడు భయపడిందట. దేవునికి స్తోత్రం. చిన్న పిల్లల నుంచి కూడా మనం చేస్తున్న అవినీతిలో హెచ్చరించినప్పుడు భయపడి లోబడే వారి మీద ఉండాలి. అదే నేను పాస్టర్నే, సేవకుడిని, నువ్వు ఒక విశ్వాసి, నీకు నిండా 10 ఏళ్ళు కూడా లేవు, దేవుని గురించి తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, ఆజ్ఞలు తెలియదు, కట్టడలు తెలియవు, విధులు తెలియవు. దేవుడు చూడండి, దేవుడు ఏం చెప్తాడో వారికి గ్రహింపలేదు. నేను సేవకుడిని అయినాను, పరిశుద్ధాత్మ పొందుకున్నాను, రక్షణ పొందుకున్నాను, సేవకుడిని బలిపీఠమే ఉన్నాను. అయినప్పటికీ దేవుని ఆజ్ఞలు పాటించామని చెప్పుకుంటూ తృప్తి పొంది సేవకుడు అనుకుంటున్నాడు. కానీ ఆయనలో అవినీతి ఆయన కూడా పట్టలేకపోయాడు, పసిగట్టలేకపోయాడు. ఆ పిల్లవాడికే అతనిగా దేవునికి విరోధంగా చేసినట్టుగా తలంచి ఉన్నాడు. ఏంటి, ఒక సేవకుడు కాదా నువ్వు, ఎందుకు అలా ప్రవర్తించే బలిపీఠం మీద అని చెప్పినప్పుడు 3వ రోజు వణుకుతో అన్ని సరి చూసుకుని బటన్స్ పెట్టుకు పక్కన కూర్చోబెట్టుకుని, బానే ఉన్నానా చూడు, నా ఏదో పొరపాటు చేసి చెప్పు అని చెప్పేసి 3వ రోజు వాక్యం చెప్పాడంటే. దేవునికి స్తోత్రం. అంటే పలు రకాల పలు విధాలుగా దేవుని శోధించే విధానాల్లో మనుషులు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మొదటి దేవుని యొక్క ఆజ్ఞలు, కట్టడలు, విధులన్నిటిని కూడా పాటించే ఒక మార్గంలోకి వస్తే, ఆ తాటి మీదకి వచ్చినప్పుడు దినదినము మనం నేర్చుకుంటూ దేవుని మందిరానికి వెళ్ళి, ఆవరణానికి వెళ్ళి దేవుని సేవకులు చెప్పే వాక్యాన్ని వింటూ నేర్చుకుంటూ ఎదుగుతూ ఉన్నప్పుడు క్రమక్రమంగా మనం అవినీతులు ఎన్నో ఉన్నాయి, ఎన్ని రకాలుగా ఉన్నాం, మన పితరులు ఎలా నడిచారు, ఈ బహుమానాలన్నీ ఎత్తి మరలా హెబ్రీ గ్రంథకర్త అయిన పరిశుద్ధ పౌలు దాని గురించి ప్రస్తావిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు అనుకుంటారంట, మా సామర్థ్యము, మా గొప్పతనము, మా టాలెంట్, మా బలము, మా నీతి వల్ల మేము సంపాదించుకున్నాం అంటున్నారంట. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇవన్నీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. హల్లెలూయా. చూడండి, వారి హృదయాలలో అనుకునే మాటలు దేవుడైన యెహోవాకు ఎలాగ తెలుసునండి? మీరు ఇలాగ అనుకోవద్దు. చదువు మాట, మీరు లోబడిన వలన వారు కనుక ఈ మంచి దేశమును మీరు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీకు ఇవ్వలేదు. అరణ్యములో నీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకో. దేవుడికి ఎలాగ విరోధంగా నడిచావో, దేవుడు వాక్యం వింటే, పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే, నేను దేవునికి విరోధంగా నడిచాను, దేవునికి విరోధంగా మాట్లాడాను, ఇలాగ ఉన్నాను, అది దేవునికి నచ్చదేమో